యాంకిల్ స్ప్రెయిన్ అనేది మనం చాలా కామన్‌గా చూస్తుంటాం. either మెట్లు దిగేటప్పుడు కాలు మడత పడ్డము, లేదంటే అన్‌ఈవెన్ సర్ఫేసెస్ పైన కాలు ట్విస్ట్ అవ్వడము, లేదా మడత పడ్డము జరిగినప్పుడు మన యాంకిల్ చుట్టూ స్వెల్లింగ్, దాంతో పాటు నొప్పి వస్తూ ఉంటది. సో, ఈ యాంకిల్ స్ప్రెయిన్‌లో ఏంటంటే ఎముకలకి ఎటువంటి డ్యామేజ్ అయ్యుండదు. కానీ జాయింట్‌లో ఉన్న చిన్న చిన్న లిగమెంట్స్ అన్నవి డ్యామేజ్ అయ్యుంటాయి. సో, ఇలా యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు వాపు ఉంటది, నొప్పి ఉంటది. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక వారం నుంచి 10 రోజుల పాటు అట్‌లీస్ట్ రెస్ట్ ఇవ్వాల్సుంటది. అంటే స్ట్రెయిన్ అయిన యాంకిల్ పైన ఎక్కువ బరువు పెట్టకుండా వేరే కాలు పైన బరువేసి వాకర్ సహాయంతో నడవాల్సుంటది. రెండోది ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి. ఆ వాపు తగ్గడానికి ఐస్ ప్యాక్స్ బాగా హెల్ప్ చేస్తాయి. మూడోది కాలు ఎత్తులో పెట్టుకోవాలి. అంటే ఒక దిండు పెట్టుకొని దిండు పైన కాలు లింబ్ ఎలివేట్ చేసి పెట్టుకోవాల్సుంటది. దీనివల్ల కూడా వాపు అనేది తగ్గుతది. చాలామంది ఏం చేస్తారు, అలా స్ట్రెయిన్ అయినా కూడా అలానే నడుస్తుంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే, ఆ స్ప్రెయిన్ అంటే లిగమెంట్స్ హీల్ అవ్వవు. సో, ఈ నొప్పి అన్నది కంటిన్యూయస్‌గా ఉండిపోతది. అందువలన యాంకిల్ స్ప్రెయిన్‌ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్.